పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మంత్రి సంధ్యారాణిపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సాలూరు గడ్డపై వైఎస్ఆర్ పార్టీ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతోందని, బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ తనూజారాణి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, రాజేంద్ర గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మనం కట్టిన సచివాలయాలు కానీ, లేదు మనం చేసిన రోడ్లు కానీ, లేదు మనం కట్టిన హాస్పిటల్ ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మీరు ఒక్క రూపాయి నిధులు కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ సాలూరు ప్రాంతానికి 2 సంవత్సరాల కాలంగా నేను గిరిజన శాఖ మంత్రిగా ఉన్నాను. ఈ ప్రాంతంలో గిరిజనుల కోసం, పిల్లలు చదువుకోవడం కోసం ఇన్ని అష్టకష్టాలు పడి ప్రాణాలు పిల్లలు ఆడుతూ ఉంటే ఈ ప్రాంత ప్రజల కోసం కానీ, పిల్లల కోసం కానీ చేసే కార్యక్రమాలు లేవు. ఇవాళ వేదిక మీద చెప్తున్నా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఇవాళ మన పార్లమెంట్ సభ్యురాలు ఇవాళ ఎక్కడైనా ఈ ప్రాంతంలో గిరిజన 7 నియోజకవర్గాల్లో ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరికైనా కష్టమని వస్తే, ఎక్కడ ఢిల్లీలో ఉన్నా లేదా ఏదో ఇతర ప్రాంతంలో ఉన్నా ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత కష్ట సుఖాల్లో పాల్గొంటారు. లేదు ఈ ప్రాంతం తాలూకు సమస్యలుంటే ఢిల్లీలో పార్లమెంట్లో లేవనెత్తి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల కోసం ఉన్నారు. నువ్వు ఏనాడైనా ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, ఈ సాలూరు నియోజకవర్గం కోసం కానీ, లేదు ఈ మన్యం జిల్లా కోసం కానీ, లేదు ఈ రాష్ట్రంలో గిరిజన కుటుంబాల కోసం కానీ నువ్వు ఏనాడైనా నీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక కార్యక్రమం చేశావా అని అడుగుతున్నా. నాయకత్వంలో పేదల పక్షాన్ని నిలబడుతుంది, పేదల కోసం నిలబడుతుంది. ఇవాళ మేము ఖచ్చితంగా మనందరం కూడా పేదల కోసం నిలబడే కార్యక్రమం చేయాలి. కాబట్టే ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఇందాడే మరి చెప్పారు దొరగారు, ఇవాళ పార్టీ నియామకాలు చూస్తూ ఉంటే ప్రతి నియామకంలో సాలూరులో కొంత ముందుకెళ్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ఏమైనా నియామకాలు ఉంటే కమిటీలన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే లేదు మన్యం జిల్లాలో కానీ, లేదు పాడేరు జిల్లాలో కానీ, ఏఎస్ఆర్ జిల్లాలో చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒక శాసనసభ్యురాలుగా ఉండి, ఒక మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అష్ట కష్టాలు అనుభవిస్తే ఏనాడు కూడా ప్రజల పక్షాన లేదు. తిరిగి పైపైచి ఏం చెప్తారంటే, ఎవడైనా ఎప్పుడైనా అడిగితే నాకో జ్వరం వచ్చింది, నాకెవరు చూస్తారని చెప్తారు తప్ప నేను ఈ ప్రజల కోసం ఉన్నానని చెప్పి ఏనాడు చెప్పి ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు. ఎన్నికలు ఓటమి చెందిన తర్వాత అనేక రకాల సాకులు చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక రకంగా చూస్తే ఆనాడు 90% పైగా మన సర్పంచ్లన్నీ గెలుచుకున్నాం. ఇవాళ ఎవరో ఒకరో ఇద్దరు ఆస్తి వెళ్ళిపోయారేమో కానీ ఇవాళ ఎదురుగా కనబడతా ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అండదండలతో గెలిచిన, వైఎస్ఆర్ పార్టీ పెద్దల మద్దతుతో గెలిచిన మీ అందరూ కూడా ఇవాళ మా ముందున్నారంటే ఇవాళ మా అందరికీ గర్వ కారణం. మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవడం మాకు గర్వ కారణం. అందుకే ఇవాళ పెద్దలు అందరం కూడా వచ్చాం. ఇవాళ అందరూ మీరు సత్కరించుకొని, ఎందుకంటే ఇవాళ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం అప్పులు చేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కేవలం అవినీతి కార్యక్రమాలు మాత్రం చేస్తా పోతా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ తెలుసు, సారూరు లాంటి ఒక గిరిజన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఆనాడు శాసనసభ్యులుగా, మంత్రిగా చేసిన రాజేంద్ర దొర గారి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారే తప్ప ఇవాళ ఉన్న మీ శాసనసభ్యురాలు గిరిజన మంత్రి ఇవాళ గిరిజన సాంప్రదాయాలు తిలోకదాలు ఇస్తూ, ఇవాళ గిరిజనుల కోసం మోసం చేస్తూ, గిరిజనుల కష్టాల్లో ఉంటే ఇవాళ తాను పర్యటనలు చేసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం ఎప్పుడు లేదు. ఇవాళ వాళ్ళు ఎలా ఉన్నారంటే, శాసనసభ్యురాలు మంత్రి గారు ఇవాళ మళ్ళీ దొరికింది, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో, మా అందరం కూడా సర్దుకుందాం, ఎంత దొరికితే అంత దోచుకుందాం అనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాల్లో నీ మీద వచ్చిన ఆరోపణలు, నీ కుటుంబంతో మీద ఆరోపణలు, నీ మీద ఆరోపణలు, లేదు మీ ప్రాంతంలో ఉన్న మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు తప్ప ఈ ప్రాంతంలో ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో 2-2.5 సంవత్సరాల కాలం ఉంది.
ఇంకా వాళ్ళ అరాచకాలు వాళ్ళ అవినీతి కార్యక్రమాలు చూడాలి. ఎందుకంటే తప్పదు, ఒక నష్టం జరిగింది, ఒక ఇబ్బంది వచ్చింది 2024లో, కొంత అదమరిచాం మనందరం కూడా. ఏదో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసామని చెప్పాం. కానీ వారికి ఉన్న సొంత మీడియానో, సోషల్ మీడియానో, లేదా టీవీలో, పేపర్లో ఇవాళ ప్రజల్లో తప్పుదోవ పట్టించి మన మీద విశ్వవిద్యాలయాలు నాటి ఇవాళ మన ఓటమి కారకులయ్యారు.